అలాగే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఓకే అమ్మ. ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదని, కొంత మనశ్శాంతి లోపం, సజ్జన సహకారం ఆశించిన స్థాయిలో తగ్గడం, వీటి వల్ల సాంఘిక సంబంధాలు, అలాగే దాంతోపాటుగా మీకు వ్యక్తిగతంగా రావాల్సిన లాభాలు, వీటితో కొంత ఘర్షణ అనేది రాగల సమయంలో కొంతకాలం మీరు కొంత మీదాకా ఆ ఇబ్బంది అనేది పడతారు. మేదాటి నుంచి మీకు వస్తున్న సమయం ప్రకారం ఏమవుతుంది అంటే గృహంలో వాతావరణం, అంటే గృహంలో సభ్యులు కానీ మనశ్శాంతి విషయంలో కానీ ఎక్కువ ఫోకస్ అనేది ఏర్పరచుకుంటారు. అంటే మిమ్మల్ని మీరు ఆలోచనలు చేసుకుంటారు. అంటే ఇంట్రోస్కోపిక్ అనాలిసిస్ టైపులో మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటూ ఏంటి ఇల్లు వాతావరణం, అలాగే గృహ వాతావరణం, లేకపోతే వాహనాలు, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంత ముందేంటి అని వీటి గురించి కొంత ఆలోచనలు అధికంగా చేయడం, దానికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఎక్కువ ఫోకస్ వాళ్ళకి, ఈ మెయిన్ రాశి వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయాలు, వాహనానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తుల మీద ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉండడం అనేది, దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆకస్మికమైన ఖర్చులకి, అంటే వీళ్ళు కొనడం విషయంలో కానీ వాటిని ఏదైనా రిపేర్ల విషయంలో కానీ ఉండడం లాంటిది. అలాగే వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయంలో ఆశించిన స్థాయిలో గౌరవం అనేది కొంతవరకు తగ్గడం వల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గుతూ ముందుకు పెడుతుంది. అంటే ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ అనేది కొంత లేకుండా ఉండడం అనేది ప్రధానంగా చూసే పని వీళ్ళది. ఇక రెండోది ఏంటంటే, ఒకటి వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని కూడా నడుస్తుంది, ప్లస్ ఇప్పుడు జన్మంలో కూడా రావడం బట్టి ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత ఖర్చుల విషయం, పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, దానివల్ల మనశ్శాంతి లేకుండా చికాకులు అయిపోవడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఖచ్చితంగా సహకారం బాగుంటుంది, దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కమ్యూనికేషన్ బాగుంటుంది ఈ సంవత్సరం. అలాగే తోబుట్టువులతో కూడా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అంటే వాళ్ళు వీళ్ళ మాట విన్నాం, లేకపోతే మొత్తానికి ఏదైనా అపార్థాలు ఉంటే ఆ విషయంలో ఏదైనా కొంతవరకు వినడానికి ఆస్కారము మొదలైన వాటికి. సాంఘిక సంబంధాలు, మైత్రి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో ఏదైనా అననుకూల పరిస్థితులు ఉన్నా, లేకపోతే వ్యాపార భాగస్వాములతో అపార్థాలు లాంటివి ఏదైనా ఉన్నా అవి చాలా వరకు సెటరేట్ అవ్వడానికి అవకాశాలు లాంటివి ఉన్నాయని అనుకోవచ్చు. కానీ ప్రధానంగా ఎలా చూసినా కూడా వృత్తికి సంబంధించిన విషయంలో కొంత గౌరవ లోపం కానీ, శ్రమ అధికంగా ఉండడం కానీ, బాధ్యతలు పెరగడం కానీ, వృత్తిపరమైన విషయాల్లో మీకు కొంత అసంతృప్తికి లోనవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు వీళ్ళంత వరకు శ్రీ రాజమాతాంగేనం అనేది చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. శనికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయం కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం కొంత మీ మాటలు బట్టి మిమ్మల్ని ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంత మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సాంఘిక సంబంధం, ముఖ్యంగా భాగస్వామి, మీ విషయాలతో పాటుగా సంఘంలో ఉండే వ్యక్తుల విషయంలో, అంటే ఎవరు మీ సాంఘిక సంబంధాలు ఉండే వ్యక్తులు, జీవిత భాగస్వామి, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో వారి గురించి కూడా ఆలోచించడం ఒకటి. ముఖ్యంగా మీ మీదే మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ కొంత అపార్థాలకు అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పాటించవలసిన నియమాల్లో కూడా మనం ఈ యొక్క శనికి సంబంధించిన దోష పరిహారాలు పాటించుకుంటూ, శనికి సంబంధించిన తైలాభిషేకాలు లాంటివి, అలాగే ఆవుకి నువ్వులతో ఈ యొక్క శివుడికి పూజ చేసి అది ఆవుకి బెల్లంతో కలిపి, ఇలా గర్భంతో లేని ఆవుకి నువ్వులు బెల్లం కలిపి శివుడికి పూజ చేసిన పెట్టడం ఒకటి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఇక తర్వాత మే నుంచి కూడా వస్తున్న రాహుకేతువుల యొక్క స్థానాలు బట్టి కూడా ఆకస్మిక అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వ్యక్తులతో మోసాలకు గురయ్యే అవకాశాలు ఉన్న రీత్యా వీళ్ళంతవరకు అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీ దుర్గాయనమః అనే శ్లోకాన్ని పఠించుకుంటూ, దాంతోపాటు శ్రీ గంగనాధిపతి అనేది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అలాగే ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం తీసుకుంటే 5, 5, 1, 5 రాజపూజ్యం, అవమానం ఇవన్నీ. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆకస్మికంగా కనబడిన మేదాక లాస్ట్ నుంచి నడుస్తున్న సమయాన్ని తీసుకుంటే అనుకోని శత్రుత్వాలు, తెలియని వ్యక్తులు, శత్రు రోగ రుణాలు ఇలాంటివి, అంటే ఆ రకమైన వాటి వల్ల వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వృత్తిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ వచ్చింది. దానివల్ల వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బందులు పడడం అనేది మేజర్గా జరుగుతుంది. వృత్తి విషయంలో కొంత అసంతృప్తి అనేది ఏర్పడడం, అలాగే దాంతోపాటు వృత్తి స్థానంలో కొంత గౌరవాలు తగ్గే అవకాశాలు లాంటివి ఏర్పడడం అనేది, అలాగే ఖర్చులు అనేవి ఏర్పడ్డా కూడా అది
వీలైనంతవరకు ఆ ఖర్చుల్ని పుణ్య కార్యక్రమాల మీద, పుణ్య ప్రదేశాలను సందర్శించడం మీద, లేదా ఏదైనా జపతపాలు లాంటివి చేసుకోవడంతో దాన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా అయ్యాయి. అలాగే మాటల్లో స్వార్థాన్ని పసిగట్టి వ్యక్తులు దూరంగా జరిగే అవకాశం అనేది జరిగింది వీళ్ళ విషయంలో. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఈ యొక్క గురుడు రాశి మార్పు జరుగుతుందో, ఈ యొక్క మే నుంచి రాగల సంవత్సరం అంతా కూడాను వీళ్ళకి తప్పనిసరిగా సంఘంలో ఒక రకమైన గుర్తింపు, గౌరవం, అలాగే సాంఘిక సంబంధాలు బలపడడం, మైత్రి బంధాలు అనుకూలంగా ఉండడం, అలాగే దీంతో పాటుగా మంచిగా ప్రయాణాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, రావాల్సిన లాభాల విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నా, లేట్ అవుతున్నా మొత్తానికి దాన్ని సాధించుకునే ప్రయత్నాలు ఎలాగోలా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. కానీ ఇతరులు మనకి ఇవ్వవలసిన వాళ్ళు ఇస్తారు అన్న నమ్మకంతో మనం ప్రణాళికలు పెట్టుకుంటూ ముందుకెట్టే ఇబ్బందులు పడతారు. కాబట్టి మీకుగా మీరు ముందుగానే కొంత అమౌంట్ని రెడీ చేసుకుని ఇతరుల మీదే ఆధారపడకుండా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ, అంటే వాళ్ళ గృహానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగతమైన విషయాలు, వృత్తి, ఈ 3 ట్రయాంగిల్, అంటే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ వృత్తి, గృహం, ఈ రెండిటి మధ్య కూడా వీళ్ళు కొంత స్వతంత్రత అనేది తగ్గుతుంది. అంటే వీటి మధ్య వాళ్ళు ఎటు డెసిషన్ తీసుకోలేక ఎలా వెళ్ళాలి అన్న విషయంలో కొంత ఘర్షణ అనేది ఒకటి ఎదురవుతుంది. అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో పెట్టుబడుల కోసం చాలా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. మంచి స్నేహ సంబంధాలు లాంటి వీళ్ళకి ఎదురవుతాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది బిగినైంది వీళ్ళకి, ముఖ్యంగా ఇది వీళ్ళకి ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గృహ వాహన విషయాల్లో, కుటుంబంలో మనశ్శాంతి విషయంలోనూ, కుటుంబ సభ్యులతో అనుబంధాల విషయంలోనూ, ప్రతి విషయంలోనూ కూడా కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అంటే అంత ఈజీగా కాకుండా అది కొంత ఇబ్బందికరంగానే అవుతూ ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా లోన్తోనైనా సరే ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది, ఒక వాహనాన్ని మారిస్తే ఎలా ఉంటుందో ప్రయత్నాలు చేయడం అనేది వీటికి ఆస్కారం. అలాగే వృత్తిపరంగా కూడా శ్రమతో ఏదో రకంగా ఒక జాబ్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అది కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఏదైనా సరే అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే అదొకటి అనుకూలంగా ఉంటుంది. కానీ రాహుకేతుల విషయం తీసుకునేటప్పటికి మాత్రం వాళ్ళు కూడా మేదాకా ముఖ్యంగా ఈ యొక్క వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మే తర్వాత నుంచి వీళ్ళకి చాలా బలం పెరుగుతుంది. మెంటల్గా ఏ విషయానైనా చేయగలను, సామర్థ్యం పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో చాలా చక్కగా దూసుకుపోవడానికి ధైర్య సాహసాలు ఏర్పడతాయి. దగ్గర ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాల మీద ఇష్టం కలగదు. వైరాగ్య ఆలోచనలు, కొంత డిప్రెసివ్గా ఆలోచించి వాళ్ళే ఇదవుతారు. ఇప్పుడు దాని నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా దీనికి సంబంధించిన పరిహారాల్లో వీళ్ళు గణేశుడికి చేసుకోవాలి, దుర్గాదేవికి చేసుకోవాలి, శ్రీ దుర్గాయ నమః చేసుకోవడం ఒకటి, అలాగే శ్రీ గణేశాయ నమః ఇవి చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే ఆ నామస్మరణ అనేది దాని మీద మనం దృష్టి పెట్టి, అంటే పరిహారాలు అనేవి కూడా ఎలా ఉంటాయంటే అన్నారు కదా ఆ శ్లోకం నేను చేసేస్తాను కాదు, ఆ శ్లోకంలో నువ్వు మమైక్యమై చేసే విధంగా నువ్వు చేస్తే దానికి రిజల్ట్ కూడా అలాగే ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పరిహారాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6 కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల కొంతకాలం పాటు ఎలా ఉంటుందంటే తండ్రికి అనుకూలంగా ఉంటుంది. ఆయనకి సంబంధించిన విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ కష్టపడి శ్రమ కోడ్చి అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనేవి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఇంకొక విషయం అంటే వ్యక్తుల సహకారం బాగుంటుంది, సజ్జన వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇవన్నీ అనుకూలతలుగా ఉన్నప్పటికీ దాటిన దగ్గర నుంచి గురుగ్రహ ప్రభావం వల్ల ఎప్పుడైతే మిథున రాశిలో గురుగ్రహం ప్రవేశించడం జరుగుతుందో ఆ సమయంలో వృత్తికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే నూతన వృత్తులు మారడం కోసం కానీ, వృత్తిలో ఘర్షణ ఉన్నప్పటికీ దానికి సంబంధించిన గౌరవం అనేది లభిస్తూ శ్రమ, గౌరవం లభిస్తాయి. అంటే బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం అనేది, అలాగే మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి. కానీ ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆదాయం విషయంలో కానీ, సంపదలకు సంబంధించిన కానీ, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, గౌరవానికి సంబంధించిన విషయాలు, వీటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కన్యారాశి వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయాల్లో ఒకటి అంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గృహం,
వాహనం, తర్వాత జీవిత భాగస్వామి, ఓకే. తర్వాత వృత్తి. వీటి సంబంధించిన విషయంలో వీళ్ళు అస్వతంత్రులు అయిపోతారు. అంటే వీటిల్లో వీళ్ళకి అన్ని రకాల ప్రెషర్స్ లాంటివి వీళ్ళకి రావడం వల్ల వీళ్ళు తీసుకునే నిర్ణయం అనేది తగ్గుతుంది. కాబట్టి గృహానికి సంబంధించిన విషయాలు, వాహనానికి సంబంధించిన విషయాలు, ఏదైనా కొత్తవి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. అలాగే శనిగ్రహ ప్రభావం వల్ల కూడా సాంఘిక సంబంధాల విషయంలో, సోషల్ రిలేషన్స్, జీవిత భాగస్వామి, దూర ప్రయాణాలు లాంటివి ఏదైనా సరే వాటి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్యం ఇంత ముందు కంటే చాలా చక్కగా మెరుగుపడుతుంది. ఇదివరకటి మీద అది అనుకూలంగానే ఉంటుంది. అలాగే కొంత సంతృప్తికరంగా మీరు ఏదైనా ఆధ్యాత్మిక చింతనతో కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకున్నవి చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే లేటుగా అయినా మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది ఆలస్యంగా గౌరవం, గుర్తింపు అనేది ఒకటి ఏర్పడుతుంది. కానీ ముఖ్యంగా గృహ వాహనాల విషయంలో, స్థిరాస్తుల విషయంలో, కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో మీరు వీలైనంత మోసాలకు గురి కాకుండా, ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం అయితే ఒకటి కనబడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో దానికి తగినట్టుగా చూసుకోవడం. అలాగే ఇంకా ఇప్పుడు రాహుకేతుల యొక్క వివరం కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఇక రాగల సంవత్సరం, ఈ సంవత్సరం అంతా కూడా వీటి వల్ల ఏంటంటే మీకు శక్తి పెరుగుతుంది. అంటే ఏ విషయంలోనైనా నేను చేయగలను ఈ కార్యక్రమం, అలాగే పోటీతత్వం పెరుగుతుంది, అలాగే వ్యక్తుల యొక్క సహకారం పెరుగుతుంది. దీంతో పాటుగా ఇంకా ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ప్రవచనాలు వినడం కానీ, లేకపోతే అలాంటి ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మికంగా ఉండే ప్రదేశాలు చూడడం, కొంత వైరాగ్య భావనలు అతి ప్రధానంగా పాటించవలసిన దాంట్లో మనం తీసుకునేది ఏంటంటే ఒకటి అరుణాచల శివ అనేది వీళ్ళు చేయాల్సి వస్తుంది. అలాగే దీంతో పాటుగా సమయం వృధా కాకుండా ఉండడానికి, వీళ్ళు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం, గౌరవం, గుర్తింపు లభించడానికి వీలుగా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు వీళ్ళు చేసే కార్యక్రమాల్లో శ్రీ రాజమాతాంగీరం అనేది పఠించడం కూడా చాలా చాలా అవసరం. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. తప్పకుండా. కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3 వీళ్ళకి. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఉండే విషయంలో ఏంటంటే అప్ టు మే దాకా నడిచే సమయాన్ని, అంటే గురు మార్పు దాకా జరిగే సమయంలో, ఈ యొక్క ఉగాది నుంచి అక్కడ దాకా ఉన్న సమయంలో లాభాలు అనేవి వస్తాయి. కానీ ఆ లాభాలు అనేవి ఎలా ఉంటాయంటే ఇతరుల మీద పోటీతో వీళ్ళు కష్టం ఎక్కువ పడి చేయడం బట్టి లాభాలు అనేవి వస్తున్నట్టుగా ఉన్నా అది పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వీళ్ళు పోటీతో సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా చేస్తారు. దానివల్ల ఆరోగ్యపరంగా కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది వీళ్ళకి. మొట్టమొదటిది అది. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదు అని కొన్నిసార్లు వీళ్ళు ఫీల్ అయ్యే అవకాశాలు లాంటివి. అంటే ఆశించిన స్థాయిలో వ్యక్తుల సహకారం, తర్వాత ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానం కొరకు వీళ్ళు చాలా ఖర్చులు చేస్తూ, అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు చాలా ఆలోచనలు చేస్తారు. వీళ్ళ ఆలోచనలు చాలా చక్కగా ఫలిస్తాయి. అలాగే దీంతో పాటుగా ఏంటంటే సాంఘిక సంబంధాల విషయంలో మాత్రం కొంత సామాన్య ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ మే నుంచి ఈ యొక్క గురు భగవానుడి యొక్క స్థాన మార్పు జరుగుతుందో ఆ సమయంలో వీడికి తీర్థయాత్రలు లాంటివి, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, నదీ స్నానాలు, తర్వాత ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళడం, దైవ సందర్శనలు, అలాగే చారిటబుల్ ట్రస్టుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం, అధికంగా ఖర్చు అనేది చాలా ఎక్కువ స్థాయిలో కనబడుతుంది. ఇతరుల యొక్క ప్రోద్బలంతో ఖర్చు అనేది కూడా వీళ్ళకి అధికంగా ఉండడం అనేది ఒకటి. ఇక దాంతోపాటుగా గృహ నిర్మాణ విషయంలో వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, అంటే గృహం అంటే ఎక్కడన్నా ఆల్రెడీ ఇంతకుముందు డబ్బులు కట్టేసి రావాల్సిన ఇల్లు ఆగిందనుకున్న విషయంలో, అలా దాని విషయంలో కొంత ఎక్కువ ఘర్షణాత్మకమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. దానికి సంబంధించి శ్లోకాలు ఇప్పుడు పరిహారంలో చెప్తాం కాబట్టి అది. తర్వాత దాంతోపాటుగా మీకు శత్రు రోగ రుణాల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఇతరుల ప్రోద్బలంతో ఖర్చులు అనేవి వీళ్ళ నియంత్రణలో ఉండవు. నియంత్రణ దాటిపోయి ఖర్చులు ఉండడం బట్టి కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం అనేది ఒకటి చేసుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్య విషయం కూడా కొంత గమనించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ఆకస్మికమైన ఖర్చులైనా వాటిని చక్కగా ఉపయోగించే విధంగా ముందుకెడతారు. అలాగే ఇక శని భగవానుడి వల్ల ఏంటంటే మొన్నటిదాకా అష్టమ శని ప్రభావం అనేది నడిచింది. కాబట్టి అష్టమ శని ప్రభావం అనేది ఎప్పుడైతే తప్పుకుంటుందో ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి వీళ్ళకి. అలాగే ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో కాకుండా ఆ రకమైన ఆధ్యాత్మిక ఆలోచనలకి ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం కానీ,
ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆటంకాలు, అసంతృప్తి, అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది వీళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందులో రావాల్సిన లాభాలు అనేవి వీళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఆలస్యమైనా ఖచ్చితంగా వీళ్ళ లాభాలు వీళ్ళు అందుకుంటారు. వ్యక్తులకి సహకారం ఈ తర్వాత ఉగాది తర్వాత నుంచి కొంత అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. వ్యక్తులు చాలా చక్కగా సహకరిస్తారు, కమ్యూనికేషన్ బాగుంటుంది. కింద స్థాయి వ్యక్తుల సహకారంతో మీ యొక్క మిమ్మల్ని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. రాహుకేతుల వల్ల దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంది. కానీ ముఖ్యంగా మే నుంచి రాగల సంవత్సరంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఒకటి ప్రధానంగా మాటల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ అపార్థాలకి ఒకటి ఆస్కారం. రెండోది మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు నష్టాలు ఎదురవుతాయి. కనుక ఆలోచించి మాట్లాడడం, ఘర్షణాత్మకంగా ఉండకపోవడం, తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన వాటితో కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. పరిహారాల్లో ఆపదామపహర్తారం దాతారం అన్నది ఆ శ్లోకం ఒకటి చేసుకోవాలి. అలాగే గం గణాధిపతి నమః అనేది ఒకటి చేసుకోవాలి. దాంతోపాటుగా వీళ్ళు అరుణాచల శివ, ఈ 3 కూడా చాలా చక్కగా రోజులో పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేసినట్లయితే ఆ రకమైన ఘర్షణని ఇదవుతుంది. తర్వాత మాటల వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఎదుటి వారికి గౌరవం తీసుకోవాలి. దానివల్ల సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే అమ్మ, ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మ. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కాబట్టి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో రేపు మే దాకా నడిచే టైంలో కూడా గృహాలకి వాహనాలకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కొనుగోలు చేద్దాం అనుకుంటారు కానీ అది అలా ఆగుతూ రావడం అనేది, దానివల్ల అది ముందుకు వెళ్ళలేక ఖర్చులు మాత్రమే అవుతున్నాయని చెప్పి బాధపడడం, వృత్తిలో ఎక్కువ శ్రమ పడ్డం, ఆర్థిక విషయాల్లో ఆశించిన బలం లేకపోవడంతో బాధపడ్డా. వన్స్ మే దాటిన తర్వాత మాత్రం వీళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, చక్కగా ఫలిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా రావాల్సిన లాభాలు లేట్ అయినా వస్తాయి. అది కుటుంబ విషయాల్లో ఒకటి, తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాలు, ఈ రెండింటి యొక్క విషయాల్లో ఇతరుల అపార్థాలు గురి కాకుండా జాగ్రత్త. అంటే కుటుంబ వ్యక్తులతోనే వీళ్ళు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల విషయంలో చుట్టాలతో కానీ ఎవరితోన్నా ప్రవర్తించేటప్పుడు దాన్ని ఇతరులు దాన్ని అపార్థం చేసుకుని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళెంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్ళవలసిన అదే ఒకటి ఉంది. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక, తర్వాత మాటలు, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, వీటన్నిటిలో కూడా ప్రతి పనులు వాయిదాలు పడడం కానీ సమస్యాత్మకంగా ఉండడం కానీ ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఎలాగైనా సరే అటు గృహ నిర్మాణం విషయంలో కానీ, లేకపోతే గృహాలని మారుదాం అనుకున్న విషయాల్లో కానీ, విద్యా సంబంధమైన విషయాలు కానీ అవి వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా వీళ్ళకి ఆకస్మికమైన ఖర్చులైనా వాటికి ఒక లెక్క అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పటిదాకా అనవసర ఖర్చులే తప్ప దీన్ని లెక్కాపరంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకెడతారు. రావాల్సిన లాభాలు మాత్రం కొంత సమయానికి ధనం అందకపోవడం వల్ల కొంత ఇబ్బంది అనేది ఏర్పడ్డా దాన్ని అధిగమించగలుగుతారు వీళ్ళు స్వయం శక్తితో. ముఖ్యంగా ఈ రాహుకేతువుల వల్ల మాత్రం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ హాఫ్లో మే దాటిన దగ్గర నుంచి మాత్రం మీకు ఏంటంటే మీ మీద మీకు నాయకత్వ లక్షణాలు, చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఎలాగన్నా చేయాలనుకోవడం, సరిగ్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకెడతాయి. ముఖ్యంగా రేపు అక్టోబర్ టు డిసెంబర్ మధ్య టైంలో ఎక్కువ వీళ్ళ ఫోకస్ వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకెడతారు. ఆ సమయంలో వాళ్ళు ఉన్న వృత్తిలో కానీ నూతన వృత్తులకు కానీ అవకాశాలు అనేవి కొంత అధిక శాతంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రావాల్సిన లాభాలు ఆలస్యంగానైనా అందుతాయి కనుక ఆ విషయంలో ఘర్షణకి కొంత దూరంగా ఉండాలి. ప్రతి ఖర్చుకి కూడా కొంత లెక్క అనేది ఏర్పడడం, ఆర్థిక లాభాల కొరకు మీరు చేసే ప్రయత్నాల వల్ల అపవాదులకు గురి కాకుండా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాల్లో ఇంకా ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటూ, హనుమాన్ చాలీసా ఒకటి చేసుకుంటూ, అలాగే దీంతో పాటుగా పనులు వాయిదా పడుతూ ఇబ్బందులు పడుతూ ఇలాంటివన్నీ కాబట్టి కోణస్థ పింగళ అని శనికి సంబంధించిన శ్లోకాలను కూడా పరిహారంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అంటే లాస్ట్లో వచ్చేస్తుంది కాబట్టి దీన్ని అధిగమించడం అనేది వాళ్ళకి పెద్ద కష్టమేమీ కాదు. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వాళ్ళ విషయం. ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి స్టార్టింగ్లో సంతానం విషయంలో కానీ, సంతానంతో అభిప్రాయాల విషయంలో కానీ కొంత వైఖరిలో కొంత ఆశించిన స్థాయిలో లేదు, వారి యొక్క ప్రోగ్రెస్ ఇలా లేదు,
లేకపోతే ఇలా ఉందని కొంత వాళ్ళు ఇబ్బంది పడుతూ తండ్రి యొక్క ఆరోగ్యం గురించి కొంత చింతపడుతూ ఇలాంటివి ఉండడానికి ఆస్కారం అనేది ఉంది. రావాల్సిన లాభాలు వచ్చినా కూడా కొంత ఇలాంటి ఇబ్బందులు పడ్డా వన్స్ గురుడు ఎప్పుడైతే చేంజ్ అవుతాడో ఆ సమయంలో వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క పోటీతత్వం అనేది ఒకటి పెరగడం, శత్రు రోగ రుణాల విషయంలో మీద ఎక్కువ వీళ్ళకి దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది. ఈ నేపథ్యంలో శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల వల్ల మీరు కృషిశీలత పెరిగి నైపుణ్యాలు పెరిగి వీళ్ళ గౌరవం అనేది ఒకటి పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిలో కొంత వీళ్ళ మాటల వల్ల కావచ్చు, లేకపోతే పద్ధతి వల్ల కొంత అభిప్రాయ భేదాలు లాంటివి అపార్థాలకు ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వీళ్ళంతవరకు అవసరమైన చోట మాత్రమే మాట్లాడడం అనేది మొట్టమొదట చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల మీద వీళ్ళు చాలానే ధనాన్ని వెచ్చించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఆ దీర్ఘకాలిక పెట్టుబడుల విషయమనే కాదు, దేన్నైనా ఖర్చుల విషయంలో, ఆకస్మిక ఖర్చుల విషయంలో కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనం విషయంలో కూడా, అంటే రావలసిన ధనం విషయంలో కూడా కొంత వెంటనే కాకుండా కొంత ఇదవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం వీళ్ళకు ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఏలినాటి శని అనేది వీళ్ళకి వెళ్ళిపోతుంది ఈ సంవత్సరంతో. కాబట్టి ఎప్పుడైతే శని ప్రవేశించిన రాశి ప్రకారం వీళ్ళకి ధైర్యం, నమ్మకం, స్థిరత్వం, కమ్యూనికేషన్, పరాక్రమం, తర్వాత ట్రావెల్స్, తర్వాత ఇతర వ్యక్తులతో మంచి సహకారం, ముఖ్యంగా కింద సేవకా వర్గం వాళ్ళు సహకరించడం, తోబుట్టుల సహకారం అన్నీ కూడా వీళ్ళకి ఇప్పటిదాకా వీళ్ళు ఎవరిని అపార్థం చేసుకున్నా వీళ్ళంత వరకు ఇది సమస్య పోవడానికి, ఒక మైత్రి బంధం బలపడడానికి, సహకారం పెరగడానికి ఆస్కారం అనేది ఒకటి చెప్పొచ్చు. సంతానం కూడా అభివృద్ధికరంగా ముందుకెడతారు. వీళ్ళు ఆలోచించిన విధంగా మొన్నటిదాకా అవుతుందా లేదా అనుకున్న కార్యక్రమాల్లో సంతానం అభివృద్ధికరంగా ఉండడం, వాళ్ళకి ఏదైనా క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి రావడం, వాళ్ళకైతే ఏదో ఉన్న పిల్లలు మంచి చదువుల్లోకి ఎడతారు అనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ మంచి ర్యాంకులు లాంటివి రావడం వాళ్ళకి. అలాగే ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాలకు వెళ్దాం అనుకునే తండ్రి యొక్క ఆరోగ్యం కూడా ఇంత ముందు కంటే కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరన్నా వీళ్ళని ఇబ్బంది పడడానికి వీళ్ళ యొక్క స్వయం శక్తితో, అంటే ఆగుతూ వచ్చిన పనులన్నీ కూడా చక్కగా ఇప్పటిదాకా ఏదైనా ఆగుతూ వచ్చాయి ఇంతకాలం బట్టి అనుకున్నవన్నీ కూడా వీళ్ళే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఎవరన్నా మోసం చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వీళ్ళు వాళ్ళని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. ఏదైనా గృహ నిర్మాణాలు అవేమైనా మొదలుపెట్టినా వాటిని చేస్తారు. అలాగే ఈ రాహుకేతుల ప్రభావం వల్ల కూడా వీలైనంత వరకు వీళ్ళకి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. తర్వాత దగ్గర ప్రయాణాలు చేస్తారు. కానీ వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత ఏలినాటి శని వెళ్ళిపోయినా ఈ రాహుకేతు ప్రభావం అనేది వీళ్ళకి రేపు మే నుంచి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మాటల వల్ల అపార్థాలకి, మాటలను ఇతరులు ఇంకో రకంగా భావన చేయడానికి ఆస్కారం అనేది, అది కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేకపోతే ఎక్కడ ఏ ప్రదేశంలో వీళ్ళున్నా వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. కాబట్టి వీళ్ళంతవరకు వీళ్ళు చేయవలసిన పరిహారాల్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది అటు వినాయకుడికి సంబంధించిన పరిహారాలు లాంటివి, దుర్గాదేవికి సంబంధించినవి, అది శ్రీ దుర్గా యనమః చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు గంగానాధిపతి యనమః చేసుకోవడం అనేది బాగా చేసుకున్నట్లయితే ఈ సమస్యలను అధిగమించడం సులభమైనది. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా? తప్పకుండా ఈ విషయాలు తెలుసుకునే ముందు గ్రహ గోచారం కూడా ఒక నిమిషం మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సంవత్సరం, ఈ విశ్వవసునామ సంవత్సరంలో మనకి ఈ ప్లానటరీ పొజిషన్ ఎలా ఉందన్న దాని ప్రకారమే మనకి రాశి ఫలితాలు కూడా తెలుస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే మనకి మార్చి 29 ఉగాది నుంచి తీసుకున్నట్లయితే అక్కడి నుంచి దాదాపుగా మే దాకా కూడా ఈ గురు భగవానుడు వచ్చేసి వృషభ రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన మే 15 తారీఖు నుంచి ఇంచుమించుగా అక్టోబర్ దాకా కూడా ఆయన మళ్ళీ ఆ మిథున రాశిలోనే ఉంటూ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు మిథున రాశిలోనే ఉంటూ ఫస్ట్ అయితే వృషభ రాశి నుంచి మిథున రాశి నుంచి మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ మధ్య కాలంలో కొంత కర్కాటక రాశిలో ఉండి మళ్ళీ మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే ఇక శని భగవానుడు తీసుకుంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇంకా ఆయన మీన రాశిలోనే ఉండడం అనేది జరుగుతుంది. రాహుకేతువులు రెండింటినీ తీసుకున్నట్లయితే ఇవి కూడా ఇంచుమించు మే 18 ఆ సమయం నుంచి కూడా ఈ ఉగాది నుంచి మే 18 తారీఖు సుమారుగా అక్కడ దాకా ఈ రాహుకేతువులు రెండూ కూడా మనకి మీనంలోనూ తర్వాత కన్యారాశిలోనూ ఉంటాయి ముందు. తర్వాత ఈ యొక్క మే 18 తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కూడా అది మనకి కుంభరాశిలో ఏమో ఈ రాహువు, అలాగే ఈ యొక్క కన్యారాశి వదిలేసి ఈ యొక్క సింహరాశిలోకి కేతు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 ప్లానెట్స్ బట్టి అసలు గ్రహగోచారాలని కూడా ప్రధానంగా తీసుకొని వాటితో పాటుగా ఈ సంవత్సరం ఏ రాశికి ఎలా ఉంటుందన్న విషయాన్ని తీసుకునే ముందుగా మనం మేషరాశి గురించి తీసుకున్నప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5,
తర్వాత అవమానం 7. అంటే వీళ్ళకి ఈ సంవత్సరం ఈ గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మే దాకా ఉండే సమయంలో కొంత యథార్థవాది బంధు విరోధి అన్నట్టుగా మాటల వల్ల ఇతరులతో కొంత అంటే ఉన్నట్టు మాట్లాడడం బట్టి కూడా ఇతరులతో అది అంతగా పొసిగే అవకాశాలు లాంటివి ఉండవు, నెంబర్ 1. అయితే ఆ తర్వాత మొత్తం మీద కష్టం మీద వీళ్ళు ఏదైనా సరే సాధించి నైపుణ్యాలు పెంచుకుంటూ అనుకున్నవి సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి శత్రువుల మీద అభివృద్ధి సాధించే విధంగా వీళ్ళు అన్ని విధాలా కృషి చేసి నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అంటే మే దాకా నడిచే సమయం అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఖర్చులు ఆరోగ్యపరంగా అయినా సరే మంచి ఆకస్మికమైన లాభదాయకంగానే ఉండే పరిస్థితులు లాంటివి ఒకటి. అయితే వృత్తిపరమైన విషయాల్లో మాత్రం చాలా వరకు జాగ్రత్తలు చూపిస్తూ ముందుకెళ్ళాలంటే స్వార్థానికి లోను కాకుండా మంచిగా ఆలోచనలు చేస్తూ నిర్ణయం తీసుకుంటూ గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అది మనకి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా జన సహకారం విషయం కానీ మానసిక ప్రశాంతత విషయంలో కానీ కొంత వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. కమ్యూనికేషన్ విషయం అనుకూలంగానే ఉంటుంది. ఖర్చులు అంటే వీళ్ళు సంపాదించిన ధనం విషయంలో కానీ లేకపోతే దాంతోపాటుగా వీళ్ళ పుణ్యం కానీ కొంత ఖర్చయ్యే అవకాశాలు లాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి. రెండోది రావాల్సిన లాభాలు వీళ్ళకి మొత్తం మీద కొంత అటు ఇటైనా అందుతాయి తర్వాత అయినా సరే. తర్వాత సాంఘిక సంబంధాల విషయంలో మాత్రం వీళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది నూతన పరిచయాల్లో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ వీళ్ళ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇక అదేవిధంగా ఈ శని భగవానుడి యొక్క ప్రధానంగా ఉండే ప్రభావం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి ప్రభావం అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ఖర్చులు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఇతరులతో మోసానికి గురి కాకుండా మాత్రం జాగ్రత్తలు అనేవి ఒకటి తీసుకోవాలి మొట్టమొదటిగా. రెండోది ఏంటంటే మీకు మాటలతో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మొత్తానికి ఇతరులు మీతో సర్దుకుపోయే అవకాశాలే అధికంగా కనబడుతున్నాయి. రెండోది వచ్చేటప్పటికి మీ కృషి పెరుగుతుంది, నైపుణ్యాలు పెరుగుతాయి. అంతే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు గట్టిగా పోటీలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా చక్కగా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఇక రాహుకేతులు రెండింటినీ తీసుకున్నట్లయితే రాహుకేతుల ప్రభావం వల్ల కూడా మే దాకా ఉండే టైంలో ఆకస్మికమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు కొంత చికాకును కలిగించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే దీర్ఘకాలికమైన విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ మే నుంచి రాగల సంవత్సరాంతం వరకు కూడా నడిచే సమయంలో మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకోని లాభాలు లాంటివి రావడం, కానీ వచ్చిన లాభాలని కానీ అలాగే దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు మిత్రులు కానీ శ్రేయోభిలాషులతో కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటూ ముందుకు పెడుతున్న సందర్భంలో అది అనవసరంగా ఖర్చు కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ అంటే సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ప్లానింగ్గా ముందుకు వెళ్ళాలి, లేకపోతే అనవసర వ్యయాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. అలాగే మానసిక విషయాల్లో మాత్రం అంటే విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో జ్ఞాపశక్తిని పెంచుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే మానసికంగా తొందరగా డిప్రెషన్స్ అలాంటి వాటికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ప్రతి విషయంలో జ్ఞాపకశక్తి విషయంలో పెద్దవాళ్ళలాగే పిల్లలు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో అధిక శ్రద్ధ చూపించుకోవాల్సిన అవసరం ఉంది. వైరాగ్య భావనలు అధిగమించే విధంగా డిప్రెసివ్ థింకింగ్ కానీ కొంత అలాంటి వాటిని అధిగమించే విధంగా ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం అయితే కనబడుతుంది. మొత్తం మీద రాశి వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా వీళ్ళకి సమయం కాలం శ్రమ ఏది కూడా వృధా కాకుండా వాళ్ళ శ్రమ కాలం ఏది వృధా కాకుండా ఉండడానికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల వీలైనంతవరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునన్మ ఒకటి చేయడం ఒకటి, అలాగే దాంతోపాటుగా సాయంత్రం 6 to 7 మధ్య అరుణాచల శివ చేయడం ఒకటి. దీంతో పాటుగా చేస్తున్న కార్యక్రమాల్లో విఘ్నాలు ఆలస్యాలు అది పోస్ట్పోన్మెంట్స్ లేకుండా ఉండడానికి వీలైనంతవరకు హనుమాన్ చాలీసా ఇది కూడా చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక ఇవి చేస్తూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే సమస్యల్ని సులభంగా అధిగమించుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. ఇక మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రాజపూజ్య అవమానంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం వీళ్ళకి 3 వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ మిథున రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా గురుబలాన్ని ప్రధానంగా తీసుకుంటే మే దాకా ఉన్న సమయంలో వీళ్ళకి గురుబలం వల్ల కొంత ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి. ప్రయాణాలకు అధికమైన అవకాశాలు లాంటివి కనబడుతూ దాంతోపాటుగా ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి స్థాన చలనాలకి మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు లాంటి వాటికి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనం చెప్పొచ్చు. అలాగే దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కొంత దృష్టిని కేటాయించుకోవాలి. అలాగే గృహ సౌకర్యాల విషయంలో కూడా కొంత ఎక్కువ దృష్టి సారించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
ఇక దీంతో పాటుగా పోటీలలో విజయ అవకాశాలకి ఒకటి అనుకూలతలు అనేవి కనబడుతున్నాయి. అంటే శత్రువుల మీద విజయాన్ని సాధించే విషయాల్లో కానీ పోటీల విషయంలో కానీ వీళ్ళకి అనుకూలత అనేది ఒకటి మనం చెప్పొచ్చు ఖచ్చితంగాను. ఇక దాంతోపాటుగా ఖర్చుల విషయం అన్న మాట కన్నా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఆరోగ్యపరమైన ఖర్చులు లాంటివి వీళ్ళకి ఆస్కారం అనేది అంతా అప్ టు మే. ఆ తర్వాత సమయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క గురు మార్పు అనేది జరుగుతుందో ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి ప్రతి విషయంలోనూ ఒక శ్రమకి తగిన గౌరవం, తర్వాత ఆ శ్రమ అనంతరం అంటే శ్రమ పడిన వెంటనే కాకుండా తర్వాత అయినా సరే గుర్తింపు గౌరవం రావడంలో ఒకటి. తర్వాత వారి మీద వారికి కొన్ని సందర్భాల్లో నమ్మకం స్థైర్యం తక్కువగా ఉండడం లాంటిది. అలాగే వారికి వ్యక్తుల సహకారం అంటే ముఖ్యంగా భాగస్వామి కానీ జీవిత భాగస్వామి కానీ లేకపోతే వృత్తిపరమైన వ్యక్తులు కానీ వీళ్ళకి సహకరించడానికి ఆస్కారాలు లాంటి వాటికి ఒకటి చెప్పచ్చు. అయితే ప్రధానంగా సంతానార్థుల విషయం తీసుకున్నా లేకపోతే ఆలోచనలు కానీ ఇది కొంత ఆశించిన స్థాయిలో ఉండడం అనేది కొంత తక్కువ. అంటే సంతానం కోసం ఆలోచించిన అది. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా కొంత ఎప్పుడు కూడా ప్రెషర్ అనేది వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరంలో అటు వృత్తికి సంబంధించిన విషయాలలోనూ ఇటు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లోనూ ఈ రెండిట్లోనూ వీళ్ళకి వృత్తికి సంబంధించి వీటన్నిటిలో వీళ్ళకి ఎలా అయిపోతుందంటే కొంత అస్వతంత్రత అనేది ఒకటి ఏర్పడుతుంది. అంటే ఈ రెండు విషయాలు వీళ్ళకి స్వతంత్రత అనేది ఉండదు. వాళ్ళు చేసే వృత్తిలో కానీ వాళ్ళ యొక్క జీవిత భాగస్వాములు అంటే కొంత వీళ్ళ మీద ఇతరుల యొక్క ప్రభావం అనుకోవచ్చు, డామినేషన్ అనేది అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక దాంతోపాటుగా ఈ శని యొక్క ప్రభావం, శని భగవానుడి ప్రభావాన్ని కూడా తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృత్తి విషయంలో వీళ్ళకి చాలా ప్రెషర్స్ అనేవి చాలా పెరుగుతాయి. నూతన బాధ్యతలు, వృత్తిలో రావాల్సిన విషయాల్లో కూడా ఆలస్యాలు, ఆటంకాలు రావడం, లేకపోతే సమయానికి పనిని నిర్వహించకపోవడం వల్ల కూడా వృత్తిలో పై అధికారుల వల్ల కూడా వీళ్ళకి కొన్ని రకాలైన ఇబ్బందులు, అంటే ఇన్ టైంలో పని కంప్లీట్ చేసి ఇవ్వలేదు కదా నువ్వు అనే మాట వచ్చే అవకాశాలు లాంటివి ఏర్పడడం, దానివల్ల వీళ్ళకి కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఆ ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ఒకటి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇతరుల యొక్క మోసాలకు అవకాశం ఉన్నా కూడా దాన్ని వీళ్ళు అధిగమించగలుగుతారు. మోసాలకు అవకాశం ఉన్నా అధిగమించగలుగుతారు. రెండోది వచ్చేసి ఏదైనా విద్యా సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే గృహ నిర్మాణానికి వీళ్ళు చేసే కార్యక్రమాలు, వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఏదైనా అనుకోని వ్యక్తుల యొక్క మోసానికి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా, అంటే వారి యొక్క ప్రలోభాలకి లొంగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా సాంఘిక సంబంధాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి ఈ విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఇతరులకి ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాహుకేతుల ప్రభావాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ముఖ్యంగా దగ్గర ప్రయాణాల మీద కానీ ఇతరుల సహకారం తీసుకోవడానికి ఇష్టం లేకపోవడం కానీ, అంటే దాన్ని ఎందుకు దాని నుంచి అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే వీలైతే ఇతరుల సహకారం తీసుకోవాలి. కనుక ఇలాంటి సమస్యల్ని అధిగమించడానికి వీళ్ళు చేయవలసిన ప్రధానమైన పరిహారాన్ని తీసుకున్నట్లయితే మొట్టమొదట ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో వీళ్ళు అనుకూలంగా శ్రీ దుర్గే నమః ఒకటి, శ్రీ గం గణాధిపతి నమః ఒకటి, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క శ్రీదత్త శరణమ్మ, అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే అరుణాచల శివ, ఇవన్నీ కూడా 4 సమయాల్లోనూ తప్పనిసరిగా చేసుకున్నట్లయితే ఈ రకమైన ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా? సింహరాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే మనం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఈ సంవత్సరం వాళ్ళకి ముఖ్యంగా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత వృత్తిలో చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ అనేది ఉంటుంది వాళ్ళకి. అంటే ఏంటంటే ఆ యొక్క వ్యక్తులు సహకరించకపోవడం వల్ల కానీ లేకపోతే మీరు వాళ్ళకి అధికంగా సహకరిస్తూ ముందుకు పెడుతున్నా కానీ మీ గౌరవం ఏర్పడుతుంది. తర్వాత శ్రమకి తగిన గౌరవం ఉంటుంది, కానీ ఆదాయం విషయంలో మీరు అనుకున్న స్థాయిలో లేదని కొంత స్టార్టింగ్లో మీరు అనుకునే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే అటు మే దాకా తీసుకున్నట్లయితే. అలాగే మాటల విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే మాటలతో వ్యక్తులతో విరోధాలు కానీ ఆర్థికమైన విషయాల్లో కానీ లేకపోతే గౌరవ విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఫస్ట్ హాఫ్లో కనబడుతుంది ముఖ్యంగా. అలాగే విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారంతో విద్యా సంబంధమైన విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు బాగానే ఉన్నప్పటికీ పోటీలు, కృషిశీలత అనేది చాలా అధికంగా పెంచుకోవడానికి ఎక్కువ కృషి చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మే నుంచి తీసుకున్నట్లయితే గురుడు వచ్చిన ప్రదేశం బట్టి తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు.
లాభాల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆ లాభాల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో మంచి లాభదాయకమైన ఆలోచనలు వచ్చినా కూడా ఆ రకమైన ఆలోచనలు కూడా కొన్నిసార్లు ఘర్షణ ఇచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఆలోచనలను ఉపయోగించుకునే వైనంలో కూడా ఇబ్బందులను అధిగమించే అవకాశం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో, ప్రయాణాల విషయంలో వీలైనంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు అనేవి చాలా వరకు తీసుకోవడం బట్టి ఏమవుతుందంటే జీవిత భాగస్వామిదనే కాదు, భాగస్వామి వ్యవహారాలు, మిత్రత్వాలు, వాటన్నిటిలో కూడా. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి ఈ సంవత్సరం అష్టమశని అనేది మొదలైందో సింహరాశి వాళ్ళకి, అష్టమశని ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, అనవసరమైన ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ, అనవసరమైన ఇతరులతో మనకి విమర్శలకి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం. ప్రతి విషయం వాయిదా పడడం, ఏ పని చేద్దాం అనుకున్నా కూడా అయిపోతుంది అనుకున్న పని లాస్ట్ మూమెంట్లో అది వాయిదా పడిపోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఏంటి ప్రతిదీ ఇలా అయిపోతుంది అని. అందుకని అంతేకాకుండా ఆ విషయంలో ఏమిటంటే అది వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా లేట్ అయిపోతూ ఉంటుంది దాని ప్రభావం వల్ల. అయినప్పటికీ సమయానికి ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, లేకపోతే మీ యొక్క వ్యక్తుల సహకారంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకమైన సమస్యని అధిగమించగలుగుతారు ఖచ్చితంగా. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఆ విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మీ ఆలోచనలు సంతానం యొక్క ఆలోచనలతో పొసక్కపోవడం వల్ల కానీ, ఇద్దరు ఒకే రకంగా ఆలోచించకపోవడం వల్ల కానీ వ్యక్తుల మధ్య విభేదాలకు ఆస్కారం ఉన్న రీత్యా దాన్ని అధిగమించాలి. రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మే దాకా తీసుకున్న టైంలో మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి అధికంగా తీసుకోవాలి రాహుకేతులు ఇద్దరికి. తర్వాత తీసుకున్నా కూడా మీ మీద మీకు ఒకలాంటి నైరాశ్య భావన లాంటివి రావడం, సాంఘిక సంబంధాల విషయంలో వాళ్ళ కోసం ఎక్కువ సమయాన్ని మీరు కేటాయిస్తూ మిమ్మల్ని మీరు విస్మరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అలా కాకుండా మీరు సంఘంలో మీ గుర్తింపు, గౌరవాన్ని పొందుతున్నా, వారిని ఉపయోగించుకుంటున్నా కూడా మీరు మీ మీద కూడా మీరు శ్రద్ధ చూపించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయంలో తీసుకోవాల్సిన పరిహారాల విషయంలో ఖచ్చితంగా శనికి సంబంధించిన జపాలు లాంటివి కానీ, లేకపోతే ఈ యొక్క మామూలుగా చేసుకునే శ్రీదత్త శరణమ్మ వీటిని చేసుకుంటున్నట్లుగా ఉన్నా కూడా దీంతో పాటుగా దుర్గే నమః, గంగణాధిపతి నమః చేస్తూ ముఖ్యంగా శనికి సంబంధించిన పరిహారాలు మాత్రం వీళ్ళు పాటించాలి. అంటే శనికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటంటే నువ్వులతో, శనికి సంబంధించిన నువ్వులతో శివుడికి పూజ చేయడం అనేది ప్రతి శనివారం చేయడం అనేది, అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు కొందరు అలా చేస్తూ ఉంటారు. లేకపోతే ఎవరికన్నా వృద్ధులు ఎవరన్నా ఉంటే వృద్ధులకు తీసుకెళ్ళి ఏదైనా దాన ధర్మాలు పండిచ్చినట్టుగా చేయడం అనేది, అకీచనులు అని ఉంటారంటే అసలు ఏమీ లేని వాళ్ళకి ఏదైనా దాన ధర్మాలు చేయడం, ఇలా అనేక విధాలుగా ఉన్నవన్నీ చేసుకుంటూ ముందుకెళ్ళడం, లేకపోతే సుందరకాండ వినడం, ఏది వీలైతే అది చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దీపారాధన, ఎనీథింగ్ ఆల్రెడీ మొదలు పెట్టుకున్న వాళ్ళకైనా ఇది చేసుకున్నట్లయితే కార్యక్రమాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లేకుండా, అనవసరమైన ఖర్చులు లేకుండా అనుకూలతలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మన ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అవన్నీ కూడా చూస్తాం కాబట్టి 11, 5, 2, 2 ఓకే అమ్మా. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. అయితే ఈ తులారాశి వాళ్ళకి గురుగ్రహ ప్రభావం వల్ల ఇయర్ స్టార్టింగ్లో రాగల ఒక 2 months పాటు, అంటే మళ్ళీ మిథునంలోకి వెళ్ళేదాకా ఉండే టైంలో వ్యక్తుల సహకారంతో కొంత ఇతరుల మీద విజృంభించడానికి చేసే ప్రయత్నాల వల్ల కొంత సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. కనుక వీలైనంత వరకు ఆ కార్యక్రమంలో కొంత ఇదవుతూ ముందుకు వెళ్ళాలి. అలాగే చర్చలతో సమస్యల్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండోది, ఇక ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు విషయం కానీ లేకపోతే అలాంటి విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ సంవత్సరంలో ఎప్పుడైతే మిథున రాశిలోకి ఈ యొక్క గురుడు మారడం జరుగుతుందో ఆ సమయంలో మాత్రం విద్యా సంబంధమైన విషయాల్లో, తర్వాత కుటుంబపరమైన విషయాల్లో కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే వాడికి ఒక గౌరవం, గుర్తింపు అనేది ఏర్పడడం, కొన్ని సందర్భాల్లో ఇతరులకి వాళ్ళు స్వార్థంగా అనిపించి కూడా అపార్థాలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఇతరుల సహకారం కోరడం వల్ల, అలాగే శత్రు రోగ రుణాలు మొదలైన విషయాలు వీటి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వ్యక్తుల సహకారం తగ్గుతూ ఆ ప్రధానమైన ఆ విషయంలో వీళ్ళకు ఉన్న పుణ్యబలం ఖర్చు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరిదైనా సహకారం కోరి వాళ్ళంటివన్నీ చేద్దాం అనుకున్నప్పుడు పుణ్యం అనేది ఒకటి తగ్గుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఒకటి ఉంది. అంటే సహకారం స్థాయిలో ఉండదు అన్నది ఒకటి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక శని భగవానుడి వల్ల
వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అంటే అది ఏ రకంగా అంటే వీళ్ళకి ఏదైనా ఇంతకుముందుండే రుణాలు తీర్చేయడం కానీ, వ్యక్తుల సహకారం కానీ, వృత్తిపరమైన విషయాల్లో ఎదురు చూస్తున్న వాటిల్లో నూతన వృత్తులకు అవకాశం కానీ, లేకపోతే దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. తర్వాత ఖర్చులు అవుతాయి, కానీ ఆ ఖర్చులు వీళ్ళకి అనుకూలంగానే ఉండే ఖర్చులు లాంటివి ఏర్పడడం అనేది, ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది. అలాగే వ్యక్తులు వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళంతవరకు వీళ్ళు రుణాలు కూడా తీర్చేస్తారు. ఇంతకుముందు ఉన్న పాత బకాయిలు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తీర్చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకెడతారు. కానీ ఉన్నదల్లా ఏంటంటే వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో, ముఖ్యంగా కింద సిబ్బంది వాళ్ళ కింద పనిచేసే వ్యక్తుల యొక్క సహకారం అనేది వీళ్ళకి చాలా వరకు తగ్గుతూ వస్తుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. మిగిలిన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే వృత్తిపరంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. రాహుకేతువుల వల్ల కూడా వాళ్ళకి అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఉంది. తర్వాత మే నుంచి మాత్రం రాగల సమయంలో వీళ్ళకి లాభాలు వచ్చినా వాటిని ఉపయోగించుకోవడానికి కూడా మనసు రాదు. అంటే ఒక లాభాల మీద వైరాగ్యం లాంటిది ఒకటి. రెండోది ఆలోచనలు, కొంత జ్ఞాపక శక్తి విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. సంతానపరమైన విషయాల్లో ముఖ్యంగా స్త్రీ సంతానం అభివృద్ధికరంగా వీళ్ళకి ముందుకు పెడుతుంది. పురుష సంతానం విషయం మీద కొంత ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం, వాళ్ళ యొక్క అలవాట్ల ఆలోచనల విషయంలో కొంత ఫోకస్ చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలు కూడా అధిగమించవచ్చు. ముఖ్యంగా వీరి యొక్క పరిహారాలు కూడా మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వాళ్ళ విషయంలో ఈ పరిహారంలో మనకు కావాల్సింది ఏంటంటే శ్రీదత్త శరణమమ, అరుణాచల శివ, ఈ రెండు చేసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఉదయం 5 to 6 మధ్య, సాయంత్రం 6 to 7 మధ్య ఇది కనుక చేసుకున్నట్లయితే కనీసం గంట ఈ రకమైన సమస్యల్ని అధిగమించడానికి ఆస్కారం అనేది. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. ఓకే, రాజపూజ్యం 5, అవమానం 2. అయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, మనకి అవమానం 2. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పటిదాకా సంఘంలో అంటే కిందటి సంవత్సరం నుంచి ఇప్పటిదాకా రేపు మే దాకా నడిచే సమయంలో, ఉగాది నుంచి కూడా మే దాకా నడిచే సమయంలో సాంఘిక సంబంధాలు మొదలైన విషయాల్లో ఎక్కువ అపార్థాలకు అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే అది సాంఘిక సంబంధాలు కావచ్చు, లేకపోతే కుటుంబ విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు, వీటిల్లో ఎక్కువ కృషి చేస్తున్నా కూడా అపార్థాలకు ఆస్కారం అనేది ఒకటి ముఖ్యంగా కనబడుతోంది. అలాగే రావలసిన లాభాలు కూడా అతి కష్టం మీద శ్రమతో లాభాలు రావడం, వ్యక్తిగతంగా వీరు విషయంలో న్యాయం ఉన్నప్పటికీ కూడా వీరికి సహకరించడానికి ఇతరులు ముందుకు రాకపోవడం వల్ల కూడా ఆస్కారాలు కోల్పోవడం, ముఖ్యమైన వాటిల్లో అవకాశాలు లాంటివి కోల్పోవడం అదొకటి. అలాగే వ్యక్తుల సహకారం ఆశించిన సమయంలో ఆశించినట్టుగా లేకపోవడం వల్ల, అది వీళ్ళు ఆశించిన సహకారం కూడా ఇతరులకు స్వార్థంలా కనబడడం వల్ల కూడా వ్యక్తులు దూరంగా జరగడం, అంటే వీళ్ళకి హెల్ప్ చేయగలిగి ఇతరులు కొంత దూరంగా పెట్టే పరిస్థితులు లాంటివి కనబడడం. తర్వాత మే నుంచి రాబోతున్న సమయంలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఖర్చులు అనేవి చాలా తారస్థాయిలో, నియంత్రణ లేని స్థాయిలో కనబడే అవకాశాలు లాంటివి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబం ముఖ్యంగా సంతానపరమైన ఆలోచనలు, కుటుంబపరమైన విషయాలు, వారి కొరకు చేద్దామనుకుంటున్న ఖర్చులు అనేవి చాలా చాలా అధికంగా ఉంటాయి. అలాగే కొంత పుణ్య కార్యక్రమాల కోసం కూడా ఖర్చులు చేయడం అనేది, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఖర్చులు చేయడానికి చేసే ప్రయత్నాలు. ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే రాగల సంవత్సరంలో ఇటు పక్కన కుటుంబం అంటే సంతానం, కుటుంబం వారి మధ్య, తర్వాత వీళ్ళకి వారి మధ్య వీళ్ళు అస్వతంత్రులు అయిపోతారు. అంటే వీళ్ళదేం ఉండదు, అంతా వాళ్ళ పరంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏ విషయమైనా కూడా. అది ఒకటి జరుగుతుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే గృహానికి సంబంధించి ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కానీ అవి ఇప్పటిదాకా అలా డిలే అయిపోతూ రావడం, లేకపోతే పెట్టుకున్న ప్రోగ్రామ్స్ అటు ఇటు అవ్వడం వల్ల ఒక స్థిర నిర్ణయాలు లేకుండా, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా అయిపోతారు. అంటే ఏదన్నా విషయంలో ఆ పీస్ ఆఫ్ మైండ్ని పెంచుకునే విధంగా ఒకటి కృషి చేయాలి. ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది వీళ్ళకి తొలగిపోతుంది. మొన్న లాస్ట్ 2.5 yearsగా ఉన్నది వెళ్ళిపోవడం వల్ల పంచమంలోకి శని రావడం అనేది మొట్టమొదటిగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటిదాకా పనులు ఆగుతూ, గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి అన్నీ ఏవేవైతే ఆగుతూ వస్తున్నాయో, గృహ వాతావరణం కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఆ ఇంట్లో ఇన్నర్ పీస్, వాటికి సంబంధించిన విషయాల్ని అధిగమిస్తూ వీళ్ళు ఇప్పుడు పంచమంలోకి రావడం బట్టి ఏంటంటే కొంతవరకు సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయం మీద వీళ్ళు ఎక్కువ దృష్టి సారించుకుంటూ ముందుకెడతారు.
సమయానికి ఆలోచనలు రాకపోవడం వల్ల కూడా కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. అంటే పని అయిపోయిన తర్వాత ఆలోచన వచ్చి ప్రయోజనం లేని పరిస్థితులు లాంటివి ఏర్పడడానికి అవకాశం ఉంది. సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన స్నేహాలు ఏర్పడతాయి, వారి వల్ల వీళ్ళకి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది, రావాల్సిన లాభాలు ఆలస్యమైన మొత్తానికి సాధించుకుని ముందుకెడతారు. ఇప్పటిదాకా ఆగుతూ వచ్చినవి సాధించుకుంటూ ముందుకెడతారు. కానీ వ్యక్తులతో మోసపోకుండా, అంటే ఇతరులు చేసే వాగ్దానాలు నమ్మి, అంటే ఇది అయిపోతుంది అనుకుని ఒక చోట వృత్తిని వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళడం లాంటి వాటికి కానీ ఇలాంటి వాటిల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. ముఖ్యంగా మే దాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో సంతానార్థులు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క ఆరోగ్యమే కాకుండా వారి యొక్క అలవాట్ల విషయంలో కూడా ఒకటి. అలాగే ఏదైనా లాభదాయకమైన పనులు చేయడానికి కూడా వీళ్ళకి కొన్ని మనసు రాదు, అంటే అవకాశాలు వచ్చినా వీళ్ళకి మనసు దాని మీదకి వెళ్లకుండా ఆగుతూ వస్తారు. ఇప్పుడు మే తర్వాత నుంచి రాహుకేతుల ప్రభావం వల్ల డ్రైవింగ్ చేసేవాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు వాహనాల విషయంలోనూ, తర్వాత దీంతో పాటుగా గృహాల విషయంలో ఎక్కడన్నా మీరు పెట్టుబడులు పెట్టినా ఏదైనా చేసినా ఆ విషయాలు మళ్ళీ మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆల్రెడీ ఎక్కడో ఇచ్చి ఉంటారు కదా ఏదైనా అమౌంట్, ఆ విషయంలో ఒకటి. ముఖ్యంగా ఉన్న జాబ్ వదిలేద్దాం అనుకున్న ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి, అంటే ఒకలాంటి వైరాగ్య భావనలు, ఇదొద్దు దీన్ని, లేకపోతే అలాంటి వ్యక్తులు వాళ్ళని డ్రైవ్ చేసే వ్యక్తులన్నా ఎదురవుతారు. అంటే వద్దులే నువ్వు ఇంక మానేసి ఎందుకులే నీకు ఇదని చెప్పేవాళ్ళు. ఇతరుల జోక్యం అనేది వృత్తిలో ఉండడం బట్టి కూడా వృత్తి మీద కొంత అసంతృప్తి రావడము అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీలైనంతవరకు అలాంటి వాటికి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారాల్లో గణేశుడికి సంబంధించిన గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా కానీ, గణాధిపతి ఏ నమః అని చేసుకోవడం కానీ, దుర్వాయుగ్మాలతో పూజ చేయడం కానీ గణేశుడికి చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా గురుడికి సంబంధించి మాత్రం శ్రీదత్త శరణమమ్మ చేయాలి. ఆకస్మికమైన ఖర్చులు అనుకోని విధంగా రావడం వల్ల ఆరోగ్యం మీద కూడా మంచిగా ఫోకస్ చేసుకుంటూ మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయవలసిన సమయంగా మీరు భావించుకోవాలి. మేషరాశి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే వృషభ రాశికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. తప్పకుండా. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క గురుబలం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ గురుడు మొదటి హాఫ్లో తీసుకున్నట్లయితే గురుడి వల్ల వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా కొన్నిసార్లు గౌరవం ఉంటుంది, శ్రమ తగిన ఫలితం దక్కుతుంది, అది కూడా లేటుగా రావడానికి అవకాశాలు లాంటివి ఒకటి ఉంది. ఇక రెండోది ఏంటంటే మీ కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే ఒకనొకప్పుడు అలా ఆలోచించకుండా ఉంటే బాగుండే అనే భావన లాంటివి రావడం కొన్ని సందర్భాల్లో అలాంటి దానికి ఆస్కారం. సాంఘిక సంబంధాలు చాలా చక్కగా ఉన్నాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ స్నేహ సంబంధాలని ఆ పరిచయాలని కేవలం మీ కొరకు మీరు వాడుకోకుండా దాన్ని మీ యొక్క శ్రేయాభిలాషుల కొరకు కూడా ఉపయోగించుకున్నట్లయితే అది చాలా చక్కగా డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో, ఉన్నత విద్యా విషయంలో కొంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. తర్వాత మీకు ఇంచుమించు మే తర్వాత నుంచి స్టార్ట్ అయ్యే సమయంలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మాటలు ఆలోచించి మాట్లాడవలసిన విషయం, గౌరవం తగ్గకుండా జాగ్రత్తలు అయితే మొట్టమొదటి తీసుకోవాలి. ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం పెంచుకునే విధంగా ఒకటి ఆలోచించడం ఒకటి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక అంశాలు బాగున్నట్టుగా ఉన్నా అవి అనవసరంగా వ్యయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మొట్టమొదట. అలాగే దాంతోపాటుగా మీ యొక్క నైపుణ్యాలు పెంచుకునే విధంగా కృషి చాలా అధికంగా చేస్తారు. అటు విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శత్రు రోగ రుణాలని అధిగమించే ప్రయత్నాలు అనేవి చాలా గట్టిగా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఖర్చులు, ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులకు ఆస్కారం ఒకటి. రెండోది ఆరోగ్య సంబంధమైన ఖర్చులకు కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం, అది ఒకటి వీళ్ళకి ప్రధానంగా తీసుకునేది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఆర్థిక సంబంధమైన ప్రయోజనాల కొరకు వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ సందర్భంలో కొంత ఘర్షణకు లోనయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆ రకమైన ఇబ్బంది ఒకటి. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం తీసుకున్నట్లయితే వీళ్ళకి రావాల్సిన ఆదాయాలు కానీ రావాల్సిన లాభాలు కానీ అన్నీ అనుకూలంగా వస్తాయి, కానీ అవి చాలా డిలే అవుతుంటే వెంటనే కాకుండా కొంత లేట్ అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే వాయిదా పడుతున్నా మొత్తానికైతే లాభాన్ని అందుకోవడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది. తర్వాత దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ అనే మాట కన్నా కూడా కొంత బద్ధకం అనేది పెరుగుతుంది. అంటే
సర్లే ఎలాగో జరిగిపోతున్నాయి కదా కార్యక్రమాలు అన్నట్టుగా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయంలోనూ కూడా అంటే రావాల్సిన శ్రమకి తగిన గౌరవం రావడంలో కూడా వీళ్ళకి కొంత డిలే అవుతుంది, వస్తాయి కానీ కొంత డిలే అవుతాయి. అలాగే ఇంకా వీళ్ళకి సంతానం కూడా అభివృద్ధికరంగా ముందుకెడతాయి. ఆలోచనలు ఆలస్యంగా వచ్చినా చక్కగా ఫలిస్తాయి, మంచి ఆలోచనలే ఫలిస్తాయి, కానీ అవి చాలా డిలే అవుతూ రావడం అనేది ఒకటి. ఇక దాంతోపాటుగా ఏంటంటే ఆరోగ్య విషయంలోనూ ఆకస్మికమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకొని అయితే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇక ఈ రాహుకేతుల విషయంలో కూడా తీసుకుంటే ఇది స్టార్టింగ్లో అంటే మే దాకా ఉండే టైంలో లాభదాయకంగానే ఉంది. అలాగే మీకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కూడా అనుకూలతలు లాంటివన్నీ అనుకూలంగా ఉంటాయి. తర్వాత రాబోయే సమయాన్ని మనం తీసుకున్నట్లయితే మే నుంచి తర్వాత వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది వృత్తిలో. అలాగే ఈ యొక్క రాహుకేతువులో ఈ కేతు ప్రభావాన్ని కూడా మనం తీసుకుంటాం కాబట్టి కేతు విషయంలో మాత్రం గృహ వాతావరణం, విద్యా సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, తల్లి ఆరోగ్యం మొదలైన విషయాలు అన్నింటిలో కూడా కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు తగిన శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక పరిహారాల విషయాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉదయం సమయంలో ప్రధానంగా మనకి మార్నింగ్ 6 to 7, 5 to 6 సమయంలో 5 to 6 మధ్య కాలంలో శ్రీ దుర్గే నమః అనే శ్లోకాన్ని ఒకటి పఠించుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అలాగే సాయంత్రం మనకి 6 to 7 మధ్య వీళ్ళు అరుణాచల శివ అనే ఇది అనుకోవడం. మధ్యాహ్నం 11:30 to 12:30 మధ్య అవకాశం ఉన్నట్లయితే శ్రీదత్త శరణం మమ అంటే ఈ 3 శ్లోకాలు ఖచ్చితంగా ఇంత సమయం అని కాదు, మీకు ఎంతసేపు మీరు చేయగలరో అంతసేపు చేయడం అనేది, మనసు పెట్టి చేయడం అనేది, వీటిని చేయడం బట్టి ఈ రకమైన వాటి వల్ల ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ఉంటుంది. ఓకే అమ్మ, వృషభ రాశి గురించి చాలా చక్కగా వివరించారు. వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.